ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు పేరుకుపోయి విద్యార్థుల భవితమే అంతా కూడా అంధకారంలోకి నెట్టుతూ ఉంటే పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి కాలేజీలకు సంబంధించిన మొత్తం చెప్తున్న సమస్యలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన ఈ మొత్తం కీలకమైన అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోనే చెప్పినారు, వారు ప్రభుత్వం అనేది ఎవరున్నా కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమున్నా మేము కొనసాగిస్తాము, మాకు అట్లాంటి భేషజాలు ఏమీ లేవు అని చెప్పి రాజశేఖర రెడ్డి పేరు తీసుకొని మరీ చెప్పినారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్స్ ఈ రెండు పథకాలను కంటిన్యూ చేస్తున్నాం, పెంచుతున్నామని కూడా చెప్పినారు. రెగ్యులర్గా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే పేద విద్యార్థులు, ఇప్పుడు తెలంగాణ అంటేనే 85% బడుగు బలహీన మైనార్టీ వర్గాలు ఉన్నారు. వాళ్ళు ఇతర కాలేజీలలో చదువుకునే అవకాశం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆ టైంలో దీన్ని ప్రవేశపెట్టి ఈ ఫీజులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడమే మీ వంతు, డైరెక్ట్గా ప్రభుత్వము విద్యాశాఖ నుంచి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడికి పోతాయి, కాలేజీలకు పోతాయి. విద్యార్థికి ఏ సంబంధము లేదు దీనికి సంబంధించి అని ఆయన ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం అది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వస్తుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో కూడా ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇచ్చేసినాం. కరోనా టైంలో కూడా ఇచ్చినాం. ఇప్పుడు నీకు కరోనా లేదు. కరోనా లాంటి అతి క్లిష్టమైన పరిస్థితి, దేశం మొత్తం లాక్డౌన్ అయిన పరిస్థితులలో కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న దరిదాపు 14.5 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం కమిటెడ్గా కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్లను పిలిచి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తెలుసుకొని ఉన్న దాంట్లో ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు చేసినాం. 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇవాళ బట్టి కుమార్ గారు మాట్లాడాలి దాని గురించి. ఒకటేనే మౌనంగా కూర్చొని కమిషన్లు దొబ్బు ఇంటికాడ కూర్చుంటే నడిచే కథనం కాదు. ఇవాళ వాళ్ళు కాలేజీలో బంద్కు పిలిపించినారు. రేపటి నుంచి ఇవాళ నుంచి బంద్. 23-24 తారీఖులు లక్షల మంది విద్యార్థులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ కదిలిస్తామంటున్నారు. వాళ్ళని పిలవరు, మాట్లాడరు. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు కారణం చెప్పండి. ఏమనంటే పైసలు లేవంటారు. ఇది ఎంత ఘోరం అంటే ప్రజలు గమనించాలి. దీంట్లో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. 1,200 కోట్లకు పోయిన సంవత్సరం టోకెన్లు ఇచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ అంటే 12 నెలల క్రితం, అంటే పోయిన ఆగస్టు సెప్టెంబర్లో టోకన్లు ఇచ్చేసినారు. టోకన్లు పడుతున్నాయంటే దాని కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక టోకన్, ఎలక్ట్రానిక్ టోకన్ ఇష్యూ అయిందంటే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అమౌంట్ పడేది 4 రోజులు అటు ఇటు. ఇప్పుడు ఈ టోకన్లు 1,200 వాళ్ళ డిమాండ్లు ఎంత జెన్యున్ ఉన్నాయంటానికి చెప్తాను. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇది కొంతమ్మ కోరికలు కాదు పాపం. వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేక వాటర్ బిల్లు కట్టకపోతే ఆయన కట్ చేసిపోయినా కాలేజీలు ఎట్లా నడపాలి? కరెంట్ లేకుండా కాలేజీ నడపలేరు కదా. 1,200 కోట్ల రూపాయలకు ఈ కాలేజీ వాళ్లకు, డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, మిగతా అన్ని కాలేజీలకు లాస్ట్ ఇయర్ టోకన్లు ఇష్యూ చేసింది ఆర్థిక శాఖ, విద్యాశాఖ నుంచి. టోకన్ల డబ్బులు రిలీజ్ చేయమంటున్నారు. వాళ్ళ 1,200 కోట్లు, ఇంకొక 600 కోట్లు, 1,800 కోట్లు మీరు ఇమ్మీడియట్గా ఇవ్వమంటున్నారు. మిగతా బకాయిలు ఏవైతే 8,220 కోట్లు ఉన్నాయో అవి మీరు వచ్చే మార్చు 2026 మార్చికి ఇవ్వండి నాయన అని మొరబెట్టుకుంటారు వాళ్ళు. ఇంతకంటే ఇవి కూడా ఇవ్వకపోతే ఎందుకండి ప్రభుత్వం సంకనాక ప్రభుత్వం ఉన్నది దేనికి అసలు నాకు అర్థం కాదు. ఇచ్చిన టోకన్లకు అంటే టోకన్ అంటే చెక్ ఇచ్చినట్టే అండి ప్రభుత్వము. ట్రెజరీ నుంచి డబ్బులు రావాలి. 1,800 కోట్లు ఇవ్వాలని పరిస్థితులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే సిగ్గుచేటు అంటున్నా. నేను ఆర్థిక శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ 14 లక్షల మంది జీవితాలు ఇవాళ రోడ్ల పడేసే చర్య జరుగుతుంటే కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు జూబ్లీహిల్స్లో ప్యాలెస్లో కూర్చొని ఎన్నికల్లో ఎట్లా గెలుద్దాము, వాళ్ళని ఎవరిని చేర్చుకుందాము, ఈ రాజకీయాల కోసమా మీరు వచ్చింది? ప్రభుత్వంలో మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది, ప్రజలు దేనికి అధికారం ఇచ్చారు? ప్రజలు మీకు పరిపాలన ఏమైనా అధికారం ఇచ్చిండ్రు? మీరు ఇచ్చిన హామీలను చూసి అధికారం ఇచ్చారు ప్రజలు మీకు. హామీలు మట్ట ఏం హామీలు ఇచ్చినారు ఇవి ఫీజు రియంబర్స్మెంట్ గురించి? రాగానే వెంటనే పాత బకాయిలతో సహా ఇప్పుడేమంటుండు కేసీఆర్ చేసిన మాకేం సంబంధం, మా 3,500 కోట్లు ఏమన్నా 4,000 కోట్లు ఏమన్నా అంతవరకే ఇస్తాం. మరి తగలబెట్టి అయ్యండి 4,000 కోట్లండి. కేసీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం విడిపోయిన తర్వాత 72,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డా కూడా ఆ 72,000 కోట్లను అట్లా చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వ బాకీలన్నీ కూడా కేసీఆర్ గారు చెల్లించలేదు 9 సంవత్సరాల్లో. ఇదేం అమానుష్యం అండి, నాకు అర్థం కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటా మీరు రాజకీయాలు చేసే మాటలేంది?
కోస్తే కూడా పైసలు నిన్న బట్టి విక్రమార్క గౌడ్ కూడా అదే మాటలు మాట్లాడింది, ముఖ్యమంత్రి మాట్లాడినట్టే. మా దగ్గర పైసలు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇట్లనా మాట్లాడేది ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాట్లాడే తీరు. ఓకే, ఎవరు సఫర్ చేస్తున్నారు మీరు? కాలేజ్ మేనేజ్మెంట్లనా మీరు అనుకుంటున్నారు? మీరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా అంధకారం అయిపోయింది. కాలేజీలు నడువు, మరి ఎట్లా చదవాలి వాళ్ళు, ఎట్లా పాస్ కావాలి? ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, ఈ విద్యార్థులందరూ కూడా సోయిందా ఏమన్నా మీకు? వాళ్ళు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి పలు దఫాలుగా మెమోరాండంలు ఇచ్చి అన్నీ చేసి విసిగిపోయి ఇవాళ బంద్ ఖాళీ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. రైట్, అయినా ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు, 2 ఆయన దగ్గర పెట్టి కూర్చుండు దాని మీద. మరి విద్యాశాఖ మంత్రి నువ్వు మాట్లాడగా రేవంత్ రెడ్డి, నువ్వే కదా విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి లేడు కదండి అని ఎవరో ఢిల్లీలో మధ్య అడిగితే 6 నెలల క్రితం అని విద్యాశాఖ సంపూర్ణమైన విద్యాశాఖ మంత్రి నుండి మీ ఎదురుగా కూర్చుండని మాట్లాడాడు. మరి ఏది నీ సంపూర్ణమైన విద్యాశాఖ, ఏది నీ సమీక్ష, ఏది మాట్లాడినా? వాళ్ళని పిలిచి మాట్లాడావా నువ్వు? ఈ విద్యాశాఖకు సంబంధించిన డ్యూసే కదండి ఇవి. మాట్లాడు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవ్వాలని నువ్వు గాల్లో పెట్టేసి కాలేజీలు బంద్ చేసేసి ఏం శాంతి పోతుంది? నువ్వే హోంమంత్రివి. ఇలా 14 లక్షల మంది రోడ్లు ఎక్కితే హైదరాబాద్ వస్తే ఏముంటుందండి? రాష్ట్ర పరిస్థితి ఏంది? మీకు దీనికైతే డబ్బులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన కమిషన్లు రావు కదా, ఈ కాలేజీలు కమిషన్లు ఇయ్యరు, అయినా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పుడు అడుగుతున్న 20%, 30%. నిన్న చర్చలన్నీ ఆర్థిక శాఖ మంత్రి చేసిన చర్చలన్నీ మాకేం కమిషన్ ఇస్తారనేది చర్చ. సంవత్సరం క్రితం ఇచ్చిన టోకన్లకు దిక్కు లేదు. ఫ్యూచర్ సీట్లో 7,500 కోట్లకు టెండర్లు పిలుస్తావు, పైప్ లైన్ టెండర్లు పిలుస్తావు 7,000 కోట్లకు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమైన ఆ నుంచి పిలుస్తానంటావు. ఎల్లంపల్లి నుంచి పైప్ లైన్ పిలుస్తాను అంటున్నాడు. మూసికి పునరుజ్జీవం 30 టీఎంసీలు 20 టీఎంసీలు. మరి ఎల్లంపల్లిలో కొబ్బరికాయ కొట్టపోయారు శంకుస్థాపన. గింత నిస్సిగ్గుగా మాట్లాడితే ముఖ్యమంత్రి ఎల్లంపల్లి నీళ్ళు ఈ మళ్ళీ కాళేశ్వరం అని ఆయన కాళేశ్వరం పేరెత్తకూడదు, మల్లన్న సాగర్ పేరెత్తకూడదు, పోతే మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిన శిలాపలకం ఉంటుంది అనే దురుద్దేశంతో పోదలుచుకున్న ఎంత బట్టబయలవుతుందంటే, పోనీ మరి అక్కడనే పెట్టపోయినావు ఎల్లంపల్లి దగ్గర. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి పైప్ లైన్ వేస్తుర్రా? నీ టెండర్లో రేపు చూస్తే ఎల్లంపల్లి టు గండిపేట అని ఉంటుందా, మల్లన్న సాగర్ టు గండిపేట అని ఉంటుందా? గింత సిగ్గు తప్పి మాటలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును గాల్లో పెట్టకండి దయచేసి. బట్టి కుమార్ గారు నా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు కూడా పిలవండి, మాట్లాడండి. 1,200 కోట్లు 1,800 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేయండి. మీ టోకన్లు ఇచ్చినాయి, టోకన్లు ఇచ్చి రిలీజ్ చేసి ప్రభుత్వం పరువు కాపాడుకోవాలండి. కనీసము డబ్బులు లేవంటే చేతులు అయితే సరిపోతా అండి. ప్రభుత్వం మాట్లాడవచ్చు అట్లా ఎక్కడైనా కానీ అట్లా మాట్లాడవచ్చా? డబ్బులు లేని మరి టోకన్లు ఎందుకు ఇచ్చినావు? ఈ మధ్యకాలంలో కొన్ని చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయని మనం చూస్తున్నాం. ఇంత అధ్వానంగా నడిపిస్తారు ఆర్థిక వ్యవస్థని. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని పిలవాలి, స్టేక్ హోల్డర్లను వాళ్ళతో మాట్లాడాలా, కాలేజీలతో కూడా డబ్బులు ఇచ్చేసి మాట్లాడడం బెస్ట్ అనేది నా ఉద్దేశం.